దైవశక్తి ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో, అప్పుడే ఆ ఇంట్లో సమస్యలు, కష్టాలు అనేవి తొలగిపోతాయి. సాయంత్రం వేళల్లో దైవశక్తి తిరుగుతూ ఉంటుందని, సంధ్యాదీపం పెట్టడం వల్ల దైవశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో, ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని పెద్దలు, పండితులు చెప్తారు. అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా, గొడవలు లేకుండా కలిసిమెలిసి ప్రశాంతంగా బ్రతుకుతారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుందట. గొడవలు, అల్లర్లు, కేకలు, తిట్లు వినిపిస్తాయో, ఆ ఇంట్లో దైవశక్తి అనేది అస్సలు ఉండదు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో అన్ని లోకాల దేవతలు భూమి మీదకు వచ్చి పుణ్యనదుల్లో స్నానం చేస్తారట. ఆ సమయంలో ఇల్లంతా శుభ్రపరిచి, పూజ గదిని కూడా శుభ్రపరిచి, ముగ్గులు పెట్టి, దీపారాధన చేస్తే నేరుగా దేవతలు పూజలని అందుకుంటారట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు చేరుతాయి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటల్లోపు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్లలో మామిడి కొమ్మను ముంచి, ఆ మామిడి కొమ్మతో ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. మహిళలు పూజ చేసేటప్పుడు గౌన్లు, నైటీలు వేసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకున్నట్లయితే చున్నీని భుజాల మీదుగా కప్పుకొని పూజ చేయాలి. స్త్రీలు పూజ చేసేటప్పుడు చీర కట్టుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, తలలో పువ్వులు తురుముకొని పూజ చేస్తే మీరు చేసే పూజకు 100 రెట్ల పుణ్యం లభిస్తుంది. రోజు పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిది. నువ్వుల నూనె అంటే లక్ష్మీదేవికి ఇష్టం. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో కష్టాలు మాయమయ్యి సుఖ సంతోషాలతో జీవిస్తారు. పండుగ రోజుల్లో మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అదే వేప నూనెతో దీపారాధన చేస్తే కుటుంబమంతా ఆరోగ్యంతో జీవిస్తారు. దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని ఏకహారతతో వెలిగించాలి. అప్పుల బాధతో బాధపడుతున్న వారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం హనుమతే నమః అని 108 సార్లు జపించాలి. దీనితో అప్పుల బాధలు తీరిపోతాయి. శుక్రవారం నాడు మీ ప్రధాన తలుపుకి శుభ్రం చేసి పసుపుతో లేదా కుంకుమతో ఓం అని రాయండి. లక్ష్మీదేవి ఆనందంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ముఖ్యంగా మీ పూజ గదిలో ఈశాన్య దిక్కున ఒక రాగి చెంబులో నీళ్లు నింపి అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి పెట్టుకోవాలి. మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. మన ఇంటి సింహద్వారాన్ని లక్ష్మిగా భావిస్తాం. అందువలన గడప మీద కాలు పెట్టడం కానీ, కూర్చోవడం కానీ చేయకూడదు. ఇలా చేస్తే 7 జన్మల్లో దరిద్రం అనుభవిస్తారట. అలాగే గడపకు ఎదురుగా చెప్పులు విడిచిపెట్టకూడదు. గడపకు ఎదురుగా చెప్పులుంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టదట. ప్రతి శనివారం సాయంత్రం వెంకన్న గుడిలో ఒక నెయ్యి దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించండి. ఇలా 7 శనివారాలు చేస్తే ఆ గోవిందుని కృప మీ కుటుంబంపై ఆజన్మాంతం ఉంటుంది. పూజ చేసేటప్పుడు శివపార్వతులకు తులసిని సమర్పించకూడదు. అమ్మవారికి అనేక రకాల పుష్పాలను, శివునికి బిల్వపత్రం, పసుపు పూలను సమర్పిస్తే చాలా మంచిది. గన్నేరు పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ పటాపంచలవుతాయి. నిత్యం దీపారాధన చేసేవారు నైవేద్యంగా పటిక పంచదారని నివేదించవచ్చు. తల స్నానం చేశాక జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. జుట్టుని బాగా తుడిచి ముడి వేసుకుని లేదా జడ వేసుకుని పూజ చేయాలి. కుంకుమ క్రింద పడితే దురదృష్టంగా భావించవద్దు. ఆ కుంకుమ పడిన చోట పాలతో శుభ్రపరిచి అమ్మవారి దగ్గర దీపం వెలిగించి ఏవైనా సమస్యలు, కష్టాలు వస్తే తొలగించమని ప్రార్థించండి. ఇలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉంటాయి. తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు హనుమంతునికి 21 వడల మాలని వేస్తే మీకొచ్చిన కష్టాలన్నీ దూరమవుతాయి. ద్వారాలకి ఎదురుగా చెప్పులు, కుర్చీలు, వాహనాలు ఉంచకూడదు. ఇంట్లోకి దైవశక్తి రాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.